అందుకే ఈ సహజంగా చూడటం అనేది అలవాటు చేసుకోవాలి. ఈ క్షణంలోనే అవన్నీ చూడటం అలవాటు చేసుకోవాలి. ఈ క్షణంలోనే బతకాలి. గతంలోనూ భవిష్యత్తులోనూ బతకండి. ఈ క్షణంలో బతికే ప్రతి ఒక్కటి మీరు పొందగలరు. ఎందుకంటే ఈ క్షణమే మీకు సత్యం. ఈ క్షణం ఉంది మీకు. ఈ క్షణం ఉంది. ఇదొక్కటే సత్యం. గతం అయిపోయింది, అది లేదు. భవిష్యత్తు అది ఇంకా నిర్మించబడలేదు, ఉందో లేదో తెలియదు. కానీ ఈ సత్యంలో మీరు జీవించి ఉన్నారు. ఈ క్షణంలో మీరు జీవించి ఉన్నారు. అందుకే ఇది సత్యమైనది. ఎప్పుడైతే మీరు సత్యంలో ఉన్నారో, సత్యమైనటువంటి క్షణంలో ఉన్నారో, ఈ సత్యంలోనే మీరు అన్నీ క్రియేట్ చేసుకోవాలి. మీకేం కావాలో అవి క్రియేట్ చేసుకోవాలి. ధ్యాన స్థితిలో మీకు ఏమి కావాలని అనిపించదు. ప్రాథమికంగా ఇవన్నీ అనిపిస్తాయి. ధ్యాన స్థితిలో పరిపక్వత వచ్చిన తర్వాత మీకు ఎటువంటి కోరికలు ఉండవు, ఎటువంటి ప్రశ్నలు ఉండవు. ఈ ప్రపంచాన్ని ఏకత్వంగా చూస్తూ ఉంటారు. ఉన్నన్ని రోజులు సంపూర్ణంగా బతికేస్తారు, శాంతితో జీవిస్తారు. ఇక మీదట ఈ మనసు యొక్క మాయను అర్థం చేసుకొని ఉన్నదున్నట్టుగా ఈ ప్రపంచాన్ని చూస్తూ సహజంగా జీవించగలిగితే మీరు అన్నీ పొందగలరు. 100 కోట్ల కారు సహజమైనది, 1000 కోట్ల షాపింగ్ మాల్ సహజమైనది, చంద్రమండలము సహజమైనది. ఇవన్నీ మీరు అనుభవంలోకి తీసుకురావాలంటే ఈ క్షణం ఉంది మీ చేతిలో. అందుకని సహజంగా తీసుకోండి, ఇవన్నీ దొరుకుతాయి. మీరు ఎప్పుడైతే అసహజంగా తీసుకున్నారో, ఎప్పుడైతే క్రేజీగా తీసుకున్నారో, ఇది మనకు దొరకదు అని ఎప్పుడైతే మీరు నిర్ణయం తీసుకున్నారో, అప్పటి నుంచి అవి దొరకటం మానేస్తాయి. అది అద్భుతంగానే ఉంటుంది. అది దొరికితే అద్భుతం అనుకుంటూ ఉంటాం, కానీ అది ఎప్పటికీ దొరకదు. ఎందుకంటే మీరే దాన్ని దూరం పెట్టేశారు. ఈ లాజిక్ మీకు అర్థమవుతే సక్సెస్ ఈ క్షణం నుంచే మీకు ప్రారంభమవుతుంది. సక్సెస్ అంటే మీకు కావాల్సినటువంటి జీవితం. నిజమైనటువంటి గెలుపు అనేది వేరే ఉంది. ధ్యానం చేసుకోండి, ఇవన్నీ తెలుస్తాయి మీకు. జ్ఞానం వికసిస్తుంది. ఈ ప్రపంచాన్ని ఎలా చూడాలో తెలుస్తుంది. శాంతి పొందుతారు, సందేహమే లేదు. ఇది భగవంతుడి యొక్క నియమం, భగవంతుడి యొక్క సిద్ధాంతం, ఈ విశ్వం యొక్క ప్రణాళిక. అది ఆ ప్రణాళికను బట్టి మీరు చేస్తే అన్నీ పొందగలరు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం కలివిదం బ్రహ్మ. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.